గిదా కమిషన్ల కోసం కాళేశ్వరం కూల్చాలనేది రేవంత్ రెడ్డి ఏజెండా అట. సిగ్గుందా కొంచెమైనా? కమిషన్ అంటే మీరు కమిషన్లు తీసుకున్నారు, అందుకే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. 30,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పెంచారు, కమిషన్ల కోసం పెంచారని చెప్పేసి అది కూడా మీరు దానికోసమే ఇచ్చారా? మరి మీరు 100% మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే మీ కమిషన్ల కోసం, అది అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ రహస్యమే. టైంపాస్ కోసమే కేసీఆర్ హరీష్కు నోటీసులట. అయ్యో చూద్దాం, టైంపాస్ కోసమా ఏందో తెలుస్తుంది. అసలు అందాల పోటీల ఇన్ని బాధ అంతా ఏంది? అందాల పోటీలను రేవంత్ రెడ్డి నిర్వహిస్తూ ఉన్నాడు. అసలు నువ్వు నిర్వహించాల్సింది, అందాల బామ్మలతోటి నువ్వు మొత్తం ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావాల్సింది, వాళ్ళతో డిబేట్లు పెట్టాల్సింది, ఇవన్నీ చేయాల్సింది కదా. పాపం అదంతా చేయలేదు కదా. అందుకే ఆ అక్కస్తోటే ఇట్లా మాట్లాడుతున్నాడేమో అనేటువంటి అభిప్రాయం వినిపిస్తూ ఉంది. సో కేసీఆర్తో మరోసారి హరీశ్రావు భేటీ అంటూ చూస్తూ ఉన్నాం. సో దయచేసి కేటీఆర్కి నేను ఒకటే చెప్తాను, అనవసరంగా ప్రజల ముందు చులకన కాకండి. అన్ని ఇలాంటి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రజల్లో చులకనవుతారు, ఇంకా దరిద్రంగా ప్రజలు ఇంకా తిరస్కరిస్తారు మిమ్మల్ని, అది గుర్తుపెట్టుకోండి.